సమాసపదం అనే నేపథ్యంలో సమాసాల్లో కనిపిస్తుంది. సంస్కృతంలో కూడా విగ్రహ వాక్యాలు ఉంటాయి. ఆంగ్లంలో కూడా కాంపౌండ్ వర్డ్స్ అని అంటారు. ఎనాలిటికల్ అంటే మనం విశ్లేషణ చేస్తున్నాం కాబట్టి ఎనాలిసిస్ చేస్తున్నాం. కాంపౌండ్ వర్డ్స్ అది బ్రేక్ డౌన్, ఎలా దాన్ని విడగొట్టడం ఎలాగా అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, లేదా ఏ ఏ అంశాలని బేస్ చేసుకొని వెళ్తున్నాయి, ఇలాంటివి మనం చూద్దాం. మౌలికమైన వ్యుత్పత్తి ఎలాగా ఈ విగ్రహ వాక్యం అనేది చూడండి, ఇక్కడ మనం వివిధ రకాల ఎనాలిసిస్ ని మనం చెప్తున్నాం. రైతు యొక్క బిడ్డ, ఇట్లా ఇది ఎనాలిసిస్ ఆఫ్ కాంపౌండ్ బ్రేక్ డౌన్ తెలుగు గ్రామర్, బ్రేకింగ్ డౌన్ తెలుగు గ్రామర్. అంటే విగ్రహ వాక్యం లోతైనటువంటి భావన మనకు తెలిసినట్లయితే అప్పుడు మనం సరైనటువంటి భావన మనకు అర్థమవుతుంది. వ్యుత్పత్తి అర్థం మనం తెలుసుకోవాలి. ఎలా పుట్టింది విగ్రహ అనే వాక్యం, విగ్రహ వాక్యం అనేది చూడండి. వి అంటే విశేషంగా లేదా విడివిడిగా, గ్రహ అంటే గ్రహించడం. విగ్రహం అనేది వి ఉపసర్గ, గ్రహ అనేది ధాతువు, ఆ అనేది ప్రత్యయం, గ్రహ చివరికి విగ్రహ అంటే ఏమిటి? అర్థం చెడకుండా విడదీయడం, అర్థం చెడిపోకూడదు, చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణ రామరాజ్యం అంటే రాముని యొక్క రాజ్యం. ఈ యొక్క ఎందుకు వచ్చింది ఏమండి అంటే అర్థం చెడిపోకుండా మిగతా వాళ్ళకి తెలియడం కోసం. అది ఏ విధంలో చేయాలి సమాసాల్లో మనం చెప్పుకున్నాం. జస్ట్ విగ్రహ వాక్యం అనే దీని మీద ప్రధానమైన దృష్టి పెట్టి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని సంస్కృతంలో ఏమన్నాడండి చూడండి. వృత్తి వృత్తి వృత్య వృత్యర్థ అవబోధనం, వృత్తి వృత్తి అర్థ అవబోధకం వాక్యం విగ్రహ. అంటే వృత్తి అర్థాన్ని బోధించే వాక్యాన్ని విగ్రహం అంటాడు. వృత్తి అంటాడు, సమాసం అని మాట్లాడు. వృత్తి అంటాడు. వృత్తి అన్న సమాసమే, కానీ సంస్కృత వ్యాకరణంలో వృత్తి అంటాడు. అందులో కృద్ వృత్తి, కథిత వృత్తి, సమాస వృత్తి. చూడండి, సమాస అనేది ఒక సపరేట్ గా పేరు ఉంది. అందువల్ల మనం సమాసం అనేస్తున్నాం. కానీ యాక్చువల్ గా వృత్తి, వృత్తి అంటే మనం ప్రొఫెషనల్ అర్థంలో ఉంది, అదే అర్థం కాదండి. వ్యాకరణంలో, సంస్కృత వ్యాకరణంలో వృత్తి అనే పదం ఉంటుంది. ఏకశేష వృత్తి, సనాద్యంత ధాతు వృత్తి అని 5 రకాల వృత్తులు సంస్కృతంలో ఉన్నాయి. కృదంత వృత్తి అంటే ఏమిటి అంటే ధాతువులకు లేదా క్రియలకు ప్రత్యయాలు చేరి నామవాచకంగా మారదని కృద్ వృత్తి అంటాడు. పాఠకుడు అనే మాట తీసుకున్నాం అనుకోండి, పాఠమును చదివేవాడు, చదువు అనే ధాతువు, దానికి ఇంకొక ప్రత్యయం చేరింది. అట్లాగే గానము చేసేవాడు, గాయ ధాతువుకి గానము చేసేవాడు గాయకుడు. కౌర ధాతువుకి కర్త, పని చేసేవాడు అర్థంలో. నేత, నీ అనే ధాతువుకి నేత, నడిపించేవాడు అని అర్థం. ఈ కృత్ ప్రత్యయాలు తెలుగు సంస్కృతంలో మనం చూసినట్లయితే ఫట్ అనే ధాతువుకి అక అనే ప్రత్యయం చేరి పాఠకుడు, చదివేవాడు, చదువు ధాతువు చదివేవాడు. తిను ధాతువు, తిను ప్రత్యయం పోతూ చేరి తిండిపోతూ అయ్యిందన్నమాట. ఇలా ఈ కృత్య ప్రత్యయాలు చేరడం వల్ల సమాస పదాలుగా మారుతాయి. ఈ విగ్రహ వాక్యాలు ప్రధానమైనవి. ప్రత్యయాల్లో కృత్తులు అనేవి చేరతాయి అనేది మనం గమనించాలి. తర్వాత తదిత వృత్తి. తదిత వృత్తిలో తదితం అంటే ఏమిటి అసలు అంటే నామవాచకాలపై లేదా సర్వనామాలపై ప్రత్యేక ప్రత్యయాలు చేరి కొత్త పదాలు ఏర్పడడం కృత్తులు అంటారు, తదిత వృత్తులు అంటారు. అంటే ప్రత్యయం ఇక్కడ వంతు అనేది చేరింది అనుకోండి, బుద్ధిమంతు, నిజానికి వంతు కాదు, బుద్ధి మతుప్పు అనేది ప్రత్యయం. బుద్ధి మతుప్పు బుద్ధిమంతుడు, ధనము మతుప్పు ధనవంతుడు, మౌనము గలవాడు, మౌన ఈ అనే ప్రత్యయం, ఈ అనేది తదిత ప్రత్యయం. ఇది మౌని, మౌనము గలవాడు అని అర్థంలో చేరింది. సమాస వృత్తి చూసినట్లయితే సమాస వృత్తిలో ఏకపదంగా చేరడం, రెండు కలిపి ఒకే పదంగా చేరతాయి, ఒకే పదంగా మారతాయి. అంటే డైరెక్ట్ గా సమాసం అనే మాటకి మనం తెలుగులో తీసుకున్నాం కదండి, ఇది సమాస వృత్తి డైరెక్ట్ గా తీసుకున్నాం. మిగతా వృత్తులు మనం చెప్పట్లేదు, కానీ ఇవి కూడా ఉన్నాయి. రాజు యొక్క కుమారుడు, రాజు ప్లస్ కుమారుడు, రెండు వేరు వేరు అర్థాలు ఒకే పదంగా చేరటమే సమాస వృత్తి. క్లియర్? ఇప్పుడు మనకు సమాసం అనేది జనరల్ గా మాట్లాడుతున్నాం తప్ప దీంట్లో ఇన్ని రకాల భేదాలు ఉన్నాయి అనేది మనకు అర్థం అవ్వాలి. తర్వాత ఏకశేష వృత్తి, తల్లియును తండ్రియు, ఇద్దరిని కలిపి ఒకే పదంగా మనం మారుస్తాం. రెండు పదాలు ఉన్నప్పటికీ ఒకే పదం మిగిలి రెండింటి అర్థాన్ని బోధిస్తుంది. చూడండి, పితరులు, పితరవు అంటాడు. ఇద్దరిని కలిపి మనకి కుమార సంభవంలో పితరవు అనే పదం వాడతాడు, తల్లియును తండ్రియును. అంతేగాని తల్లి తండ్రి అనేది తెలుగులో మన సమాస పదంలో వాడితే తల్లిదండ్రులు అంటారు. ఈ లు అనేది సపరేట్ గా విడదీయాలి తప్ప తల్లి ప్లస్ తండ్రులు అని విడదీయకూడదు. ఓకేనండి? అంటే తల్లిదండ్రులు ఇద్దరిని కలిపి ఒకే పదంగా సూచించడం. తర్వాత సనాద్యంత ధాతువులు, దానికి సంబంధించిన వృత్తి. అంటే ఒకే క్రియను పదే పదే చేరటం లేదా చేయించడం, చేర్పించడం, ఇలాంటివి. చదివించు,
మాట మాటగా చదివేట చేయడం ప్రేరణార్థకం. చదివేటట్లు చేయడం అనే అర్థంలో సనాద్యం ధాతువు అంటే సంస్కృతంలో పట్ పాఠయతి చదివించున్నాడు అని అర్థం. అంటే ఇంకొకటి ఎవడో మోటివేట్ చేస్తున్నాడు. అలాంటిది కూడా విగ్రహవాక్యంలో సనాద్యం ధాతువుకి ఉదాహరణగా కనిపిస్తుంది. దీంతో పాటుగా లౌకిక అలౌకిక అని రెండు రకాల విగ్రహాలు ఉన్నాయి. లౌకిక విగ్రహం అంటే ఏమిటి చూడండి, రామస్య బాణహం, రామస్య బాణహ, రాముని యొక్క బాణం. ఇక్కడ అలౌకిక విగ్రహము చూడండి, ఇక్కడ శ్య అనేది వచ్చింది అనుకున్నా సాధారణంగా రాముని యొక్క తెలుగులో. ఈ అలౌకిక విగ్రహంలో మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని కంప్యూటింగ్ లో కోడింగ్ లాంగ్వేజ్ చేయడానికి, పదాలను విడదీయడానికి చాలా అవసరం. అవి అలౌకిక విగ్రహం తెలిస్తే గానీ మనం సరిగ్గా పదాలను విడదీయలేం. రామస్య బాణహ అనే దాన్ని అలౌకిక రామ అనేది ప్రత్యయం, దానికి జస్ అనేది యాడ్ అయింది ప్రాతిపదిక, రామ అనే ప్రాతిపదిక, జస్ అనే ప్రత్యయం, బాణ అనే దానికి ఒక ప్రాతిపదిక, దానికి సు అనే ప్రత్యయం జరిగింది. అలా చేరటం అనేది ఎక్కడెక్కడ ఏమేమి చర్య చెప్పడమే అలౌకిక. రామ జస్, ఈ జస్ అనేది ఎక్కడ షష్ఠి విభక్తి ఏకవచన ప్రత్యయం జరిగింది. సు అనేది ప్రథమ విభక్తి ఏకవచనంలో. కాబట్టి రామ ప్రాతిపదికం మూల పదం, ప్రాతిపదిక అంటే మూల పదం, బాణ అనేది ఇక్కడ ప్రాతిపదిక. రెండింటి కలిపి సుపోధాతు ప్రాతిపదిక యోహో అనే సంస్కృతంలో ఉన్న ధాతువు వచ్చి సుప్పులకు, ఈ సుప్పు అనే సు అనేది పకారప్పులు పోతుంది, జస్లో సకారప్పులు పోతుంది, విసర్గగా మారిపోతుంది. చివరికి అది రామ బాణ ఆ అంటే ఈ లౌకిక అంటే లోకానికి సంబంధించి, అలౌకిక అంటే దాని భాషకు సంబంధించి మనం అర్థం చేసుకోవాలి. లౌకిక అంటే ఈ లోకానికి సంబంధించి జనరల్ గా యూజ్ చేస్తుంది. అలౌకిక అంటే కేవలం లింగ్విస్టిక్స్ అప్రోచ్ అని మనం అర్థం చేసుకున్నట్లయితే క్లియర్ గా మనకి విషయం తెలుస్తుంది. ఇంగ్లీష్ లో కూడా ఇలాంటివి ఉన్నాయండి. ఇంగ్లీష్ లో మనకి ఆఫ్ అనేది తెలుగులో యొక్కలాగా వాడతాం. దీన్ని ప్రాసెసివ్నెస్ లేదా సోర్స్, యాజమాన్యం లేదా మూలానికి సంబంధించి చెప్పినప్పుడు ఈ ఆఫ్ అనేది వస్తూ ఉంటుంది. ది లైట్ ఆఫ్ ద సన్, ది లైట్ ఆఫ్ ద సన్. ఆఫ్ ఎందుకు వచ్చింది? లేదంటే సన్స్ లైట్ అని పాజిటివ్ పిఎస్ అనే పెట్టాలి. అలాగే షష్ఠిలో చూడండి, కేస్ అనే అంటే ప్రత్యయాలని విభక్తి విషయాన్ని కేస్ స్టడీ అంటారు. కేస్ అంటే ఇక్కడ కేస్ స్టడీ వేరు, కేస్ ఎండింగ్ వేరు. సూర్యుని యొక్క కాంతి, యొక్క అనేది దేనికి సంబంధించింది? సూర్యునికి సంబంధించినటువంటిది. అంటే యొక్క సూర్యునికి సంబంధించిన, దేనికి సంబంధించింది అంటే కాంతికి సంబంధించిన. ఆ కాంతి ఎవరిది? సూర్యుడికి సంబంధించి. ఈ సంబంధార్థకంలో వస్తుంది. అంటే యజమాని అనే భావంలో వస్తుంది, మూలం అనే భావంలో వస్తుంది. హ్యాండ్ మేడ్, హ్యాండ్ బై, చూడండి హ్యాండ్ మేడ్ అంటే బై, బై మేడ్, బై మేడ్, బై ఎందుకు వచ్చింది? చేతితో చేయబడినది, తృతీయ విభక్తి అంటే మిక్కిలి సహాయార్థంలో వచ్చినప్పుడు ఈ బై అనేది వస్తుంది. అలా తెలుగులో విభక్తులు కొన్ని ప్రత్యయాలు మనం చూసినట్లయితే చూడండి, తృతీయతో విత్, కలంతో, చతుర్థిలో ఫర్ కొరకు, పంచమిలో నుండి వలన ఫ్రమ్ ఊరి నుండి, షష్ఠిలో మనం చూసినట్లయితే ఇలా షష్ఠి ప్రత్యయంలో యొక్క, కీ ఇలాంటివన్నీ మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. రాజు యొక్క, చూడండి సన్స్, కింగ్స్ ఆఫ్, రాజు యొక్క కుమారుడు, కింగ్స్ ఆఫ్ సన్స్ కింగ్, రామ్ లైట్ కింగ్స్ అనే మాటకి ఎక్వాస్టిపి, రాజు యొక్క కిరీటము, లేదంటే రాజ కిరీటము అనే మాట. అలాగే నాకు, టు మీ అని, లో సప్తమిలో అందు అనేది కనిపిస్తుంది, ఇంటిలో, ఇన్ ది హౌస్ అనేది వస్తుంది. సమాసంలో మనకి ముఖ్యమైనవి చూసుకోవాల్సినవి ఏమిటంటే సమాస పదం ఒకటోది, రెండవది, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, రెండు కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు, మూడు కంటే కూడా ఉండొచ్చు అనమాట. ఇలా ఏర్పడిన పదం సమాస పదం. దీన్ని కాంపౌండ్ అంటారు. విగ్రహ వాక్యాన్ని ఎనాలిసిస్ అంటారు. దాన్ని కాంపౌండ్ ఆఫ్ ఎనాలిసిస్ ని మన విగ్రహ వాక్యం అంట. యొక్క, కొరకు, వల్ల, దేంతో వస్తున్నాయి అని తెలుసుకోకపోతే మనం ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేము. యాఫ్, ఫరు, బై ఇట్లాంటివి ఇంగ్లీష్ లో వస్తాయి. తెలుగులో మనకి విభక్తి ప్రత్యయాలు, అట్లాగే కొన్ని చోట్ల విభిన్న రకాల ప్రత్యయాలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా మనం చూసినట్లయితే సమాసంలో విగ్రహ వాక్యం అనేది చాలా కీలకంగా ఉంటుంది. దీన్ని మనం తెలుసుకున్నట్లయితే మరింత స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకెళ్ళే